నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 14 స్థానాలు తక్కువ కాకుండా గెలవబోతూ ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితమైతేనే పూర్తి విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ 100 రోజుల కాలంలో ప్రజారంజక పాలన అందిస్తుందని చెప్పేసి ప్రజలంతా ఒక నిర్ణయం రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గతానికి ఇప్పటికీ చాలా భిన్నంగా గడీల పాలన పోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరితమలే విధంగా ప్రజలంతా కూడా అనుకున్నట్టు పరిపాలన వచ్చిందని చెప్పేసి ప్రజలంతా నిర్ణయించుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 17 పార్లమెంట్ స్థానాల్లో ఖచ్చితంగా 14 పార్లమెంట్ స్థానాలు తక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అంటే మీరు ఇప్పుడు 14 స్థానాలు వస్తాయని చెప్పేసి అంటారు కదా సార్. మెయిన్గా ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే మాయమాటలు చెప్పి కల్లిబుల్లు పథకాలు మొత్తం చెప్పేసి 6 గ్యారెంటీలు లేదని చెప్పేసి ఏది అమలు పరచకుండా మాయమాటలు చెప్పి ఓటు బ్యాంకింగ్ కోసమే వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా లోక్సభ ఎన్నికలు తర్వాత ఈ ఓట్ బ్యాంకింగ్ అయిపోయిన తర్వాత ప్రజలను పట్టించుకోదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు సార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు 6 గ్యారెంటీల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రకారం 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేసినాం. చెప్పని గ్యారెంటీలు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు 417 గ్యారెంటీలు ఉంటే 161 గ్యారెంటీలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. దానిలో భాగంగా 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇస్తూ ఉన్నాం. 200 యూనిట్ వరకు గృహ అవసరాల కోసం ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా లబ్ధి జరిగే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదే కాక ఉచిత బస్సు ప్రయాణం దాదాపు 20 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత ప్రయాణం చేసిరు అనేది చాలా స్పష్టం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ఉండాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు. ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు. దానిలో అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకుంటే దాని కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా ఫాలో అయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు దేశంలోనే భిన్నంగా 100 రోజులలో ఇంత అద్భుతంగా ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా లేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ప్రతిపక్షాల భయం వేస్తూ కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నారు. అలా అనుకుంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో బోలెడని హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా నెరవేరలేదు తెలంగాణ రాష్ట్రంలో. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 100 రోజులలో చెప్పిన మాటకు కట్టుబడి ఉందని చెప్పి ఈ ప్రజలంతా నిర్ణయానికి రావడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంచి సీట్లు గెలవబోతోంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. సార్, ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితే సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఇంకోటి, ఎంఐఎం, అవి ఏ స్థానాలు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? స్థానాలు ఏదైనా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ స్థానాలు గెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు అనౌన్స్ చేసిన తర్వాత కూడా మేము పోటీ చేయమని చెప్పేసి వెనకకు పోతూ ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ ఏమో ఎంతసేపు పక్క పార్టీల మీద ఆధారపడి ఉంచుకునే ప్రయత్నం కావచ్చు. 3వసారి మేమే అధికారంలోకి వస్తున్నాం, దేశంలో మేమే 370 స్థానాలు గెలవబోతా ఉన్నాం, ఎన్డీఏ కూటమి 400 పైచీలు గెలుస్తుందని చెప్తూ చిన్న చితక పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉందంటే దేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్వతహాగానే 150 పార్లమెంట్ స్థానాలు తక్కువ కూడా గెలవబోతా ఉంది. ఇండియా కూటమి ఖచ్చితంగా 300 పైచీలకు స్థానాలు వస్తాయని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేసే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ మేమే నరేంద్ర మోడీ గారు 3వసారి వస్తుండు, ఖచ్చితంగా వచ్చేది నరేంద్ర మోడీ చెప్పే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే దానిలో భాగంగా వారు ముందుకు పోతా ఉన్నారు. కానీ దేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజాస్వామ్యం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే రాజ్యాంగం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజల హక్కులు కాపాడుతుందని చెప్పేసి ప్రజలంతా నిర్ణయానికి వచ్చారు. కాబట్టి దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరగబోతా ఉన్నాయి. దేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. అంటే ఇప్పుడు మిషన్ మోడీ 400 అని చెప్పేసి చెప్పిండు. ఇది రామ మందిరం నిర్మించిన సెంటిమెంట్ తోటి చాలా వరకు ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాంట్లో భాగంగా ఈ 543 లోక్సభ స్థానాల్లో మిషన్ మోడీ చేంజ్ చేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చా? 2014లో భారతీయ జనతా పార్టీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2G స్పెక్ట్రాన్ని ప్రధానంగా బూజుగా చూపించి అధికారంలోకి వచ్చారు. 2019కి వస్తాలకి ఆనాడు బాలాకోట్ కావచ్చు, పుల్వామా దాడి కావచ్చు, పాకిస్తాన్ బూజుగా చూపించి సైనికుల మరణంతో 2వసారి అధికారంలోకి వచ్చారు. 3వసారి రామ మందిరం పేరు మీద అధికారంలోకి వస్తానని చెప్పేసి రామ మందిరం ప్రారంభించినా కూడా ఆ స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో చిన్న చితక పార్టీలు తమిళనాడులో దినాకరన్ పార్టీతోటి, అదేవిధంగా పంజాబ్లో అకాలీదళ్ తోటి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన తోటి, అదేవిధంగా మహారాష్ట్రలో శివసేన, అదేవిధంగా
ఎన్సీపీ తోటి, అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి రాజ్ ఠాక్రే తోటి చిన్న చితక పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉందంటే ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీ పార్టీ తోటి ఈ చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ పెట్టుకుంటుందంటేనే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దేశంలో ఓడిపోతుందని చాలా స్పష్టం. దానిలో భాగంగానే ఇండియా కూటమి చాలా రోజు రోజు బలపడతా ఉంది. ఇండియా కూటమిని చీల్చే దానిలో భాగంగా ఆర్ఎల్డీని కాంగ్రెస్ పార్టీ నుంచి వేరు చేసే ప్రయత్నం చేశారు, జేడీయూను కాంగ్రెస్ పార్టీని వేరు చేసే ప్రయత్నం చేశారు. నిన్ననే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి అంతకుముందు ఏదైతే జార్ఖండ్ ముఖ్యమంత్రి గారిని కూడా అరెస్ట్ చేసినట్టే భారతీయ జనతా పార్టీ ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐని అడ్డగొడ వాడుతూ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా పనిచేసే పార్టీలను చీల్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి ప్రజలంతా నిర్ణయానికి వచ్చారు. అదే కాకుండా ఏది చేసినా కూడా నరేంద్ర మోడీ కన్నా ముందు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ వస్తూ ఉంది. దానిలో భాగంగా కవిత గారిని అరెస్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒకటో 2 సీట్లు పెంచుకోవాలని దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరనే ముద్ర వేసుకునే దానిలో భాగంగా కవితను అరెస్ట్ చేశారు. అదే కాకుండా ఇండియా కూడా బలహీనపరిచే దానిలో భాగంగా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి దేశంలో కాంగ్రెస్ పార్టీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్ని కవింపు చర్యలు పాల్పడా ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన అందించింది కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ స్థానాలు తక్కువ గెలవబోతా ఉంది. కేంద్రంలో వచ్చే ప్రభుత్వంలో సౌత్ ఇండియా నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలు తక్కువ కాకుండా గెలవబోతుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ ఉంది కదా సార్, ఇది ఇండియా కూటమికి ప్లస్ అవుతుందా లేకుంటే ఇండియా కూటమికి ప్లస్ అవుతుందా అని చెప్పేసి అనుకోవచ్చు. కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేసుడుతోటి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అంతకుముందేమో జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేశారు. నిన్ననేమో అరవింద్ కేజ్రీవాల్ గారిని, అంతకుముందేమో శరద్ పవార్ గారి మీద ఈడీ రైట్లు, అంతకుముందు రాహుల్ గాంధీ గారి మీదకి, సోనియా గాంధీ మీదకి ఈడీ కావచ్చు, సిబిఐ కేసులు, అంతకుముందు మమతా బెనర్జీ గారి మీద, అంతకుముందు స్టాలిన్ మీద. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి కుటుంబం మీదకి ఇంతవరకు సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ పోలేదు. తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్లు దోసుకుంటారని చెప్పిన నరేంద్ర మోడీ, అమిత్ షా గారు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీటింగ్లు పెట్టినా అదే చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారి మీదకి ఈడీ పోదు, అదేవిధంగా అమిత్ షా అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ గారి మీదుగా ఈడీ పోకుండా ప్రతిపక్ష పార్టీలన్నింటి మీద ఈడీ పోయి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా వ్యతిరేకంగా ఉన్న ప్రతి పార్టీ మీద ఈడీ పోయింది. కానీ అసదుద్దీన్ ఓవైసీ మీదకి పోదు, అదేవిధంగా కేసీఆర్ గారి ఫ్యామిలీ మీదకి పోదు. అదే కాకుండా ఈ 10 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా 1 year 1.5 year పాటు జైల్లో ఉన్నాడు. ఈ 10 సంవత్సరాల కాలంలో వారి మీద పెట్టిన కేసులు ఏది కూడా ముందుకు పోలే. తన మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఇప్పటివరకు ముందుకు పోలే, ఈడీ కేసులు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పోలే. అదే కాకుండా టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి గారి మీద, సీఎం రమేష్ గారి మీద కూడా ఈడీ, సిబిఐ కేసులు అయినాయి. కానీ వారు భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత పునీతులు అయిపోయారు. అదే కాకుండా హేమంత్ బిశ్వాస్ శర్మ కాంగ్రెస్ ఉన్నప్పుడు సిబిఐ కేసు, కానీ భారతీయ జనతా పార్టీ పోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. అదే కాకుండా టీఎంసీలో ఉన్నప్పుడు సువేందర్ అధికారి మీద కేసు అయింది. భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత, భారతీయ జనతా పార్టీలో పోయి ఎమ్మెల్యే గెలిచి ఫ్లోర్ లీడర్ అయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీలో పోకముందు ఒక విధంగా, పోయిన తర్వాత ఒక విధంగా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా సిబిఐ పనిచేస్తూ ఉంది. కాబట్టి దేశంలో ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. 5,500 కేసులు అయితే అందులో ఎక్కువ శాతం 95% ప్రతిపక్ష పార్టీలు పెట్టి ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ, అమిత్ షా చేస్తున్నారని చెప్పేసి ప్రజలంతా నిర్ణయానికి రావడంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ, అమిత్ షా గారిని ఈ దేశంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కావచ్చు, సిబిఐ దాడులు కావచ్చు, అదేవిధంగా ఈడీ దాడులు చేస్తూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి సౌత్ ఇండియాలో అని చెప్పేసి అన్నారు సార్. మీరు మెయిన్గా చూసుకున్నట్లయితే ఏపీలో స్కోప్ లేని కాంగ్రెస్ అసలు ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? అసెంబ్లీ ఎన్నికలు, ఇక్కడ లోక్సభ ఎన్నికలు, ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా లోక్సభ స్థానాలు 5 గెలవాలని, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు 25 సీట్లు గెలవాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుని అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ దిశగానే ఫలితాలు వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ స్థానాలు తక్కువగా గెలవబోతూ ఉంది. అదే కాకుండా కేరళలో కావచ్చు, అదేవిధంగా తమిళనాడు కావచ్చు, అదేవిధంగా కర్ణాటకలో 20 స్థానాలు తక్కువకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. తమిళనాడులో 9 స్థానాలు, అదేవిధంగా కేరళలో 18 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం మినహా దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ తీసుకో, అస్సాం తీసుకో, అదేవిధంగా బీహార్ తీసుకో, పశ్చిమ బెంగాల్ తీసుకో, లేకపోతే ఢిల్లీ తీసుకో, హర్యానా తీసుకో, ఉత్తరప్రదేశ్, గుజరాత్, నువ్వు ఏ రాష్ట్రాన్ని తీసుకో. జమ్మూ కాశ్మీర్లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలకు కానీ 23 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఉత్తరప్రదేశ్లో మున్సిపల్ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ సీట్లు, ఓట్లు పెరగడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ పార్టీ 3rd నెట్టి, కాంగ్రెస్ పార్టీ 2nd వచ్చింది. అయోధ్య లాంటి ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా పశ్చిమ బెంగాల్లో బై ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ 23,000 మెజార్టీతో అక్కడ ఉన్నటువంటి టీఎంసీ అభ్యర్థులు ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజు బలపడతా ఉంది. దానిలో భాగంగానే నరేంద్ర మోడీ గారు భయం వేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశంలో లేకుండా చేసే కుట్రలో ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని మీది ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐని పంపే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా దేశంలో ఇండియా కూటమి 310 స్థానాలు తక్కువ కాకుండా గెలవబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ స్వతహాగా 150 పార్లమెంట్ స్థానాలు తక్కువ కాకుండా గెలవబోతా ఉంది. గతంలో గెలిచినటువంటి సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అత్యధికంగా గెలిచింది. ఇప్పుడు సీటు తగ్గుడు తప్ప గెలిచే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్లో కూడా గతంలో 60 స్థానాలకి, కానీ ఇప్పుడు 40 స్థానాలకే పరిమితమైంది అని చెప్పేసి సర్వే వస్తూ ఉంటే అవి చూసినటువంటి నరేంద్ర మోడీ గారు మూడోసారి ఎట్టయినా రావాలి అధికారంలోకి అని చెప్పేసి ప్రతిపక్షాలను దగ్గర లేకుండా కుటిలంగా చీల్చే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా దేశంలో ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అధిక ధరలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆర్థిక మాంద్యం కొట్టిమిట్టాడుతూ ఉంది. రూపాయి పతనం అవుతూ ఉంది. ఎగుమతి తగ్గిపోతూ ఉన్నాయి. దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి. పేదరికం పెరుగుతూ ఉంది. ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. ఈ దేశంతో ఉన్నత వర్గాలకు పేద వర్గాలకు వ్యత్యాసం పెరుగుతూ ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి దత్తాత్రేయ ఓగేలే గారు లాంటి వాళ్ళే ఈ దేశంలో ఉన్నత వర్గాలకు పేద వర్గాలకు వ్యత్యాసం పెరుగుతూ ఉంది, ఇది దేశ విఘాతానికి దారితీస్తుందని చెప్పేసి ఆర్ఎస్ఎస్లో చర్చ జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు కొమ్ము కాసే ప్రయత్నం వారు చేస్తూ 14 లక్షల రుణాలు మాఫీ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ దేశంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు పేద వర్గాలకు ఏది ఇవ్వకుండా ఓన్లీ ఉన్నత వర్గాలకు మేలు చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఓడించాలని చెప్పి ప్రజలే నిర్ణయం రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి గెలవబోతాం.